subscribe to my channel and also press this bell icon. గోపవరం గ్రామ పంచాయతీ ఇందిరానగర్ కాలనీ ఒకటే రోడ్డు ఇది 570 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ పైన ఉంది. 100 కుటుంబాలు ఉంటాయి. అంతా ఎస్సీలే, పేదవాళ్ళు, కూలీ పని చేసుకొని బ్రతికేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రారంభ దశ నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి పూర్తిగా అభిమానస్తులు. మా పట్ల అత్యంత ప్రేమను కనపరిచేవాళ్ళు. ఇలా సమస్యలు రెండు. ఒకటి 11 kV లైన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కరెంటు వైర్లు ఇళ్ళ మీద పోతూ ఉన్నాయి. ఇళ్ళ మధ్యలోనే కరెంటు పోలు కూడా ఉన్నాయి, ఒక 6 ఉన్నాయి. ఇది కొంత అసౌకర్యము, ప్రమాదకరము. వాళ్ళ ఆస్తులకు భద్రత ఉండదు, వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉండదు. ఇది ఎప్పటి నుంచో ఉండే సమస్య, ఈనాడు నుంచి ఉండే సమస్య కాదు. అయితే అంతకుముందు ఉండే పాలకులు, ఎమ్మెల్యేలు ఇంకొకరు స్పందించలేకపోయినా పట్టించుకోలేదు. నా దృష్టికి ఇప్పుడు తెచ్చినారు. అది కూడా మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నా. గడిచిన 9 సంవత్సరాల కాలంలో నా దృష్టికి ఎప్పుడు వచ్చినా కానీ నేను పరిష్కరించాను. ఎందుకంటే చిన్నపాటి మొత్తాలతో పరిష్కరించేది అయితే ప్రభుత్వం ద్వారా చేస్తాం. ప్రభుత్వం ద్వారా డబ్బులు లేకపోతే పేదవారి పట్ల మాకుండే ప్రేమతో మా డబ్బును వెచ్చిస్తాం. ఇప్పుడు కూడా దీనికి 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చులయ్యే పరిస్థితి చెప్తున్నారు ఏడీ గారు. ఆ డబ్బులు మేమే చెల్లించి ఆ 11 kV సంబంధించిన సమస్యను ఈ కుటుంబాలకు, అంటే ఒక 20-30 కుటుంబాలకు ఉంటుంది సమస్య, 30-40 కుటుంబాలకు సమస్య ఉంటుంది. ఆ సమస్య బర్నింగ్ ఇష్యూ, దీన్ని పరిష్కరిస్తున్నాం. రేపే డబ్బు కడతాం, 4-5 రోజుల్లో పని పూర్తి చేస్తారు. వారం 10 రోజుల కల్లా పరిష్కారం అయిపోతుంది. అంటే ఒక 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ప్రజలను పీడించే, వేధించే సమస్య నాయకుడు స్పందించగలిగితే 10 రోజుల్లో పరిష్కారం అవుతుంది. అంటే నాయకుడికి నాయకత్వ లక్షణాలతో పాటు పేదవారి యొక్క సమస్య, వారి ప్రాణము, వారి ఇబ్బందిని కూడా హృదయంతో చూడగలిగితే తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. అది ప్రొద్దుటూరులో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే హృదయంతో చూస్తుంది, కళ్ళతో చూస్తుంది, మెదడుతో చూస్తుంది. మిగతా వాళ్ళు ఓటు రూపంలో మాత్రమే చూస్తారు. అందుకే వాళ్ళు పరిష్కారం చేయలేరు, మేము చేస్తూ ఉంటాం. రెండోది రోడ్డు సమస్య. 20 సంవత్సరాల కిందట రోడ్డు వేసినారు, అంతా పోయింది, పగిలిపోయింది, ఇబ్బందిగా ఉంది, బాగలేదు. దీనివల్ల ప్రత్యామ్నాయమైన రోడ్డు కూడా లేదు. ఒకే దారి ఉండనే రావాలి, ఒకే దారి కూడా పోవాలి. దళిత బిడ్డలు అందరూ ఉండేది, పనులకు పోయేవాళ్ళు. ఇప్పుడు రాత్రి అపరాత్రి అర్ధరాత్రి వస్తూ ఉంటారు. రోడ్డు సక్రమంగా లేకుంటే కాలు తూసుకేదానికి, కింద పడేదానికి ఇబ్బంది ఉండేదానికి సమస్య ఉంది. కాబట్టి వారి కోసం చక్కటి రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్ని కూడా పిలిచినాం, ఇంజనీర్ని కూడా పిలిచినాం. 35 లక్షలు అవుతుంది అంటున్నారు. అది కూడా ఏదో ఒక గ్రాంట్లో ఆలోచన చేసి 4-5 రోజుల్లో రోడ్డు కూడా మొదలు పెట్టిస్తాం, రోడ్డు కూడా వేయిస్తాం. అవసరం అనుకుంటే ఒక అడుగు మేము ముందుకు వేసినా పనిచేస్తాం. సమస్యను పరిష్కరించడం, మా ఎదుటికి వచ్చిన ప్రతి మనిషిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం, ఇదే మాకు తెలిసినది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము మరొకటి ఎందుకు లేదు. ప్రజలు ఎవరికి ఇబ్బంది కలిగినా మౌలికమైన వసతులు కానీ, దైనందిన జీవితంలో వారికి ఎదురయ్యే పేదరికం వల్ల సమస్యలు కానీ, అది ఆరోగ్యం కావచ్చు, ప్రాణం కావచ్చు, చదువు కావచ్చు, ఆకలి కావచ్చు, మరే ఇతర సమస్యలు అయినప్పటికీ కూడా ఆ సమస్యను మా సమస్యగా భావించి వాళ్ళల్లో ఒకరమై పరిష్కరించే విధి విధానానికే గత 25 సంవత్సరాలుగా పనిచేశారు. అందుకే వాళ్ళు కూడా మమ్మల్ని ఆదరించినారు, అభిమానించినారు, గుండెల్లో పెట్టుకోగలిగినారు. సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించిన నన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేసినారు. 3వ సారి కూడా వాళ్ళు ఎమ్మెల్యేను ప్రేమపూర్వకంగా చేయబోతున్నారనేదే నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం.